మాంచెస్టర్ టెస్ట్ థర్డ్ డేలో ఇంగ్లాండ్ టీం ఇండియాని చితకబాదేసింది. ఇండియాకి పెద్ద దెబ్బ తగిలేలా చేశారు. జాయ్ రూట్ 150 రన్స్ చేసి టెస్ట్ ఫార్మాట్లో థర్డ్ పొజిషన్లో ఉన్న రిక్కీ పాంటింగ్ రికార్డ్ 13,378 రన్స్ క్రాస్ చేసి హైయెస్ట్ టెస్ట్ ఫార్మాట్ స్కోరర్గా సెకండ్ పొజిషన్ అయితే అచీవ్ చేసుకున్నాడు. అయితే ఫస్ట్ పొజిషన్లో మన సచిన్ టెండూల్కర్ 15,921 రన్స్తో టెస్ట్ ఫార్మాట్లో టాప్ స్కోరర్గా ఉండగా ఫస్ట్ ప్లేస్ని అచీవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు రూట్. జడేజా ఎక్సలెంట్ స్పెల్ వల్ల రూట్ వికెట్ అయితే దొరికింది. ఇంకా ఆలీ పోప్ 71 రన్స్, హ్యారీ బ్రోక్ 3 రన్స్ చేసి వాషింగ్టన్ సుందర్కి వికెట్ ఇచ్చారు. జేమీ స్మిత్ 9 రన్స్ చేసి బుమ్రాకి అయితే వికెట్ ఇచ్చాడు. క్రిస్ వోక్స్ వికెట్ అయితే మియాబాయ్కి దొరికింది. అయితే ప్రెసెంట్ అయితే ఇంగ్లాండ్ టీం ఈ సిరీస్ ఈజీగా విన్ అవుతుందని చెప్పుకోవచ్చు. థర్డ్ డే ఎండ్కి ఇంగ్లాండ్ 544 రన్స్ చేసి 7 వికెట్స్ లూజ్తో డేని కంప్లీట్ చేసింది. ఆల్రెడీ బెన్ స్టోక్ 77, ఇంకా లియామ్ డౌజన్ 21 రన్స్ చేసి స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఫైనల్ గా మ్యాచ్ గెలవడం అయితే ఇంపాసిబుల్. అట్లీస్ట్ డ్రా చేయడానికైనా ఇండియా ట్రై చేయాలి, లేదా సిరీస్ వదిలి అస్సాం ట్రైన్ ఎక్కవలసిందే. ఎందుకంటే ఈ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ఆల్రెడీ 2 మ్యాచెస్ అయితే ఇంగ్లాండ్ గెలిచింది. ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్ మాత్రం ఇండియా ఓడిపోతే సిరీస్ అయితే ఇంగ్లాండ్ టీమ్ కి అప్పచెప్పినట్లే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బెన్ స్టోక్స్ నాట్అవుట్ లోనే ఉన్నాడు. ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ మనం గెలవాలంటే డే 4 లో ఎక్సెప్షనల్ బౌలింగ్ చేసి ఫస్ట్ సెషన్ లోపల ఇంగ్లాండ్ ని ఆల్అౌట్ చేసి అట్లీస్ట్ 300 రన్స్ టార్గెట్ ఇవ్వాలి. అప్పుడు మనం ఈ మ్యాచ్ ని డ్రా చేసే ఛాన్స్ అయితే ఉంది, లేదా ఈ మ్యాచ్ కూడా మన చేతి నుంచి వెళ్ళినట్టే. ఇది బ్రో ఇవాళ మ్యాచ్ అప్డేట్. ఇంకేంటి, అందరూ భోన్ చేశారా లేదా? అయితే గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.